ఈరోజు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ పక్కన ఫోటో నిలబడండి సార్. ధనం ధాన్యం శ్రీమాన్ భవ బ్రహ్మరాయ భవ ఆయురాయ భవ చేది దీర్ఘాయుష్మాన్ భవ దిగ్విజయ ప్రాప్తి మనోవిజయ ప్రాప్తి బ్రాహ్మణాస్త్ర విద్యస్తు అంటే అదే ఇన్ని రకాల కష్టం చేసి ఇన్ని వ్యవహారాలు చేసినప్పుడు కారణం అంటే మనం పెట్టే ఖర్చు కొన్ని విషయాలలో ఆలోచన రహితం కారణంగా అంటే చదువుల పేరు మీద ప్రైవేటు కార్పొరేట్ చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. అట్లనే ఆరోగ్యాల పేరు మీద హాస్పిటల్ పట్టణ కూడా కిలికిలిపోతూ ఉన్నాయి. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఆరోగ్యాల పేరు మీద కూడా లక్షలు ఖర్చు పెడుతూ అప్రపాలు ఆస్తులు. అంటే రోజు ₹1 ఖర్చు కాకుండా 1 గంట మనది కాదనుకుంటే ఆరోగ్యపు అలవాటు అంటే ఆహారపు అలవాటు కూడా అంటే మన సంస్కృతి ప్రకారం మన ధర్మ ప్రకారం ఆధారపడతాం. చాలా మంది నష్టపడేది చేస్తే నిండు నూరేళ్ళు జీవితం మనదే. ఒకరితో కానీ 10 మందితో అయితే 10 మందితో కానీ 10 మంది ఒక సంఘటిత శక్తిని ప్రదర్శించారు సమస్య పరిష్కారం. అలాగే ఇంకో అటువంటి ఆరోగ్యం పేరు మీద 2 చదువుల పేరు మీద 3వది ఫంక్షన్ల పేరు మీద అవసరమైపోయింది. అవసరమే కానీ ఒకరి కోసం ఇది చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో బంధువులు ఏమనుకుంటారో అని అప్పులు చేసేస్తావు. ఆ అప్పులు చెల్లించే మనమే. ఆ అప్పులు చేసి చెడిపోతే వాళ్ళు ఏమంటారు వీళ్ళు లంగా చెడిపోయాడు. అందుకే స్వధర్మం అనేది ఆచరణ సాధ్యం. పరధర్మం అంటే ఎవరి కోసం పరధర్మం అనేది దుర్భరమైనది. అంటే ఈ 3 విషయాల పట్ల ప్రతి మనిషి కూడా అందులో ఒకసారి ఏ నిర్ణయం తీసుకునే ముందు ఏ పని చేసే ముందు ఏ మాట మాట్లాడదు మనల్ని మనం ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకుంటే సకల సమస్యలు తగ్గుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలని మరోసారి అంటే నా శాఖ కల్చరల్ శాఖ అంటే సంస్కృతి మిగతా శాఖలతో పాటు కూడా కల్చరల్ శాఖ సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది సంస్కృతి అనేది అవసరమైంది కాబట్టి ఎన్నో అనర్థాలు మూలకాలు చూస్తాము. పేపర్ చదవాలంటే భయం వార్తలు చదవాలి అంటే తల్లిదండ్రులు తప్పడం అన్నబిడ్డలు తప్పడం రకరకాల ఘోరాలు నేరాలు రకరకాలు వీటన్నిటి కారణం విద్య చదువు సంస్కారం. అంటే అది ఒక గురువుల బాధ్యతే కాదు. మన పిల్లల్ని సరైన దారిలో ఉంచుకోవడం కోసం తల్లిదండ్రులే ఎక్కువ కాబట్టి పిల్లల చదువుల పట్ల పిల్లల గుణగణాల పట్ల పిల్లల ఆలోచన అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండి ధైర్యం నేర్పాలి.
మానవీయ విలువల్ని నేర్పాలి, స్నేహభావాన్ని ప్రేమను పరిచేటువంటి లక్షణాన్ని నేర్పించే కార్యక్రమం చేయాలి. ఇవన్నీ కూడా సమాజంలో ప్రభుత్వ బాధ్యత, ఏదో ప్రభుత్వ బాధ్యతను టీచర్ల బాధ్యత కాదు, అందరి బాధ్యత, ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇలా మనం వింటాము, ఇక్కడ ఉన్నది కొల్లాపురం కూడా వింటాము. అంటే మత్తు పదార్థాలు, గంజాయి లాంటి పదార్థాలు అంటే చాలా అంటే దయనీయమైనటువంటి పరిస్థితులకు బాధ అనిపిస్తుంది. కాబట్టి దీని పట్ల అందరికి ఎవరికి లేదా మన పిల్లల్ని మనం చూసుకోకపోతే మధ్యలో చూసుకుంటారు. ఎంత ఫోన్ చేయైనా ఇంకోరైనా ఈ కొట్లాల మనకి ఈ 10 మంది 100 మంది సరిపోతారు.